హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం ఉలాపాడు దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రొయ్యల చెరువు దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఈ రొయ్యలు ఎలా సాగు చేస్తున్నారు, సో రొయ్యలు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, ఇక్కడ ఉన్న యజమానిని అడిగి తెలుసుకుందాం రండి. యజమాని అయితే ఉన్నారు, సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, మీ పేరేంటి? నా పేరు సుబ్బారెడ్డి అమ్మ. సో అసలు ఈ రొయ్యల చెరువు సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అప్పుడు కొత్తగా రొయ్యల సాగు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు అనేది అందరు చేస్తున్నారు, మనం చేయాలనే ఆలోచనతోటి మేము ఫస్ట్ టైగర్ వచ్చినప్పటి నుంచి ఈ ఆలోచన ఏంటంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం. మధ్యలో అది ఆగిపోయింది, మళ్ళీ ఆగిపోయాం. మళ్ళీ కొన్ని రోజులకి ఈ వనామీ వచ్చింది. ఈ వనామీ వచ్చినాక దీన్ని చేస్తూ వచ్చాము. ఒక ట్రిప్పులో మిగిలితే ఎంతో కొంత మిగిలితే ఒక పాలు లాస్ పోతుంటాం, ఒక పాలు రేట్లు తేడా ఉంటాయి. ఎక్కడికి పంపిస్తారు సార్? ఈ అమ్మ అంత లెక్క కూడా ఈ కంపెనీలు చాలా ఉన్నాయమ్మా. ఈ కంపెనీ వాళ్ళు ఎవరు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆ కంపెనీ వాళ్ళకి మేము నలుగురిని అడుగుతాము. ఆ నలుగురిని అడిగినప్పుడు ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి మేము అమ్ముతా ఉంటాము. అంటే ఈ ల్యాండ్ మీ ఓనేనా సార్? అవునమ్మా, అవును. ఎన్ని చెరువులు ఉన్నాయి సార్ ఇలా? ఇక్కడ ఈ 3 చెరువులు ఉన్నాయి. ఓన్లీ రొయ్యలు మాత్రమే సాగు చేస్తున్నారా, లేకపోతే చేపలు కానీ ఇంకేమైనా సాగు చేస్తున్నారు? దీంట్లో ఇంకేమి రావు. ఈ వాటర్ లో వస్తే వనామీ ఒకటే మేము ఇక్కడ సాగు చేస్తాము. అది ఒకసారి ఒక 10 రేట్లు ఉంటాయి. ఈ రెండోది వచ్చి కరెంటు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. రాయితీలు ఇస్తా ఉన్నారు, ఇంకా మాకేమి రాయితీలు ఇవ్వలేదు. ఈ రాయితీలు ఇస్తే మాకు కొంత చేదోడుగా మనతో బాగుంటుంది అనుకుంటున్నాం. అలాంటి ఏదో గవర్నమెంట్ ఇస్తా ఉంటున్నారు, అట్నే జరిగిపోతుంది. ఏదో కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి లేదు. ఇలాంటివన్నీ కూడా కనుక గవర్నమెంట్ తరఫు నుంచి మనకు కనుక రాయితీలు ఇస్తే మాకు కొంత గిట్టుబాటుగా ఉంటుంది. లేకపోతే కష్టంగానే ఉంది ప్రస్తుతానికి. సో మామూలుగా ఈ రొయ్యలు ఎన్ని సంవత్సరాల కంటే ఎన్ని నెలలకు వస్తుంది? మాకు ఇచ్చే సీడు కరెక్ట్గా మంచి సీడ్ కనుక వస్తే మాకు పర్వాలేదు, త్వరగానే వస్తాయి. ఒక 3 నెలలకు వస్తాయి, 3.5 నెలలకు వచ్చి మేము తీసే వాటి కండిషన్ బట్టి, కండిషన్ కానీ బాగుంటే ఉంచుకుంటాం, ఏదో కౌంట్ తీస్తాం. కండిషన్ లేకపోతే అవి ఇంకా లాసులైన పడదు. ఇప్పుడు ఇది ఉంది, కండిషన్ లేవు, 100 లోపే మేము తీసేస్తున్నాం. ఎందుకంటే డెడ్లు వచ్చి చచ్చిపోతున్నాయి. అందువల్ల ఇప్పుడు లాస్ కోసం ముందు అవి ఉండగానే తీసుకోవాలనే ఉద్దేశం చేత తీసేస్తాం. అది మనం ఒక విధంగా చెప్పలేం ఇట్లా అని. అది కష్టంగానే ఉంటది ఈ రొయ్యల సాగు చేయడం. దేనికైనా రెడీగా ఉండాలి, పోయిన రెడీగా ఉండాలి, వచ్చుకుని తీసుకుంటానికి రెడీగా ఉండాలి. ఎప్పుడో ఒకటి ఉండదు. ఇది అంతా కూడా ఆటోమేటిక్ గా ప్యాకెట్ లాగా ఉంటది ఇది. అది అంటే ఇప్పుడు వాటర్ ఈ రొయ్యలు సాగు చేస్తున్నారు కదా సార్, అంటే ఇంకో మళ్ళీ సాగు చేయాలంటే పిల్లలు ఆటోమేటిక్ గా వేస్తారా, లేకపోతే క్లీన్ చేస్తారా? మళ్ళీ సాగు చేయాలంటే ఇది నీట్ గా వాటర్ తీసేసి బాగా ఎండబెట్టి నీట్ గా మళ్ళీ దాన్ని అదును బట్టి వేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఈ వాటర్ మాకు గ్రౌండ్ వాటర్, అంటే బోర్లు. అయ్యి అంటే డైలీ పెట్టాలా వాటర్? అన్నమ్మా అవి ఏంటంటే డైలీ అవసరం లేదు. అవి సీపేజ్ అయితే ఆ లెవెల్ చేస్తాం. సో వీటికి మందులు ఏమైనా చల్లుతూ ఉంటారా సార్? ఏ మందులంటే ఇదేం పెద్దగా ఇది కాదు, కానీ వాటికి ఏదో తగ్గట్టు ఏదో కెమికల్స్ ఏమి కాకుండా ఈ సున్నాలు బొన్నాలు ఇట్లాంటివి కొట్టుకోవటం బెటరు. ఎవరు ఈ టెక్నీషియన్లు ఏ చెప్తుంటారు, అవన్నీ కనుక కొట్టేస్తే ఇంకా ఎక్కువ లాసులో కూడా పడవచ్చు. కానీ ఏంటంటే మాకు అనుభవం కొంది ఏదో కొద్ది గొప్పలు ఖర్చు పెట్టుకుంటా వస్తూ ఉంటాం. వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్? అమ్మ మాకు వచ్చేసి ఇక్కడ ఒక 3 ఉన్నారమ్మా. డైలీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే రొయ్యలు డైలీ పడతారా సార్, లేకపోతే వారానికి పట్టం? అయ్యిందంటే 3 నెలలకో కండిషన్ బట్టి. కండిషన్ బాగలేకపోతే ముందుగానే తీసేస్తాం. ఒక్కొక్కప్పుడు అసలు అమ్మటానికి కూడా లేకుండా చిన్నగా పడిపోతాయి. ఇంకొకప్పుడు ఏంటంటే మనకి కండిషన్ బాగుండి ఆపుకుంటే ఒక రకం, కండిషన్ బాగలేక తీసేసేటప్పుడు వచ్చే సైజుని బట్టి రేటుని బట్టి ఉంటుంది. అది ఖర్చులు కూడా అసలు రావు. సైజ్ ఎంత ఉంటాయి సార్? సైజ్ అనేది మనం చెప్పలేమమ్మా. ఇది కొంత టైం జరిగే కొద్ది వాటిని కండిషన్ బట్టి అవి వచ్చేసి 100 తీస్తారు, 150 తీస్తారు, 200 కౌంట్ తీస్తారు. అంటే కౌంట్ అంటే ఏంటంటే కేజీకి 200, 150, 200 అనే దాని మీద ఉంటుంది. లేదు కేజీకి 20, 30, 40, 50 అనేది వాటిని బట్టి రేట్లు కానీ వచ్చేది కానీ అటువంటివి కానీ రోజులను బట్టి అంతే. కానీ అది కరెక్ట్గా ఇది చెప్పేది కాదు, ఇది ప్రాసెస్ అది అట్లా ఉంటుంది. సో నార్మల్ గా అమ్మరు అయితే
వచ్చిన జనాలకి? అసలేం లేదు. ఒక్కళ్ళు ఏదన్నా దెబ్బతింటే తీసి ఎండబెట్టుకోవటమే అంతే. ఫ్యాక్టరీలకు ఎక్కువ పంపిస్తూ ఉంటారు. ఎవరు 10 రూపాయలు ఇస్తామంటే ఎవరు మేము మా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటాయి, వాళ్ళు ఇస్తుంటారు, నలుగురిని విచారిస్తాము, ఎవరు బెటర్ అయితే వాళ్ళు. కింద చూస్తున్నాం కదండి ఈ రొయ్యలు, ఇవన్నీ చనిపోయిన రొయ్యలు. సో ఇలాంటి చనిపోయినవన్నీ తీసేసి బయట వేస్తున్నారు. చాలా చనిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరం రొయ్యల చెరువు వాళ్ళకైతే చాలా లాస్ వచ్చిందని అనుకుంటున్నాం సార్, అది నిజమేనా? మా ఆ సీడ్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఒక్కోసారి మనకు అనుకూలగిస్తాయి, ఒకసారి అనుకూలించు. ఈ సీజన్ మటుకు ఈ టైంలో మటుకు మాకు బాగా లాసు, అంతా కూడా డెడ్లు వస్తుంది. అవి అంతా కూడా 120, 130 కౌంట్లో ఉండి అయ్యే మాకేం గిట్టుబాటు కాదు. అవి ఉండే ఏదైనా ఉంటే ఎంతో కొంత వస్తాయి అనే ఉద్దేశం చేత మేము తీసేస్తున్నాము. కానీ ఇది ఈ ట్రిప్కి ఈ విధంగా బాగా లాసులో పడ్డాం. అట్లా అటు కొనాకి అది మొత్తం ఎటు పోతే అటు వల్ల వచ్చినప్పుడు కొవ్వులు వేస్తూనే ఉంటారు, అవన్నీ పడిపోతాయి. అవి మొత్తం చనిపోయినాయి. ఇటాటి చాలా ఉంటాయి. సో చనిపోయినవన్నీ ఒక సైడ్ అయితే వేసేస్తున్నారు. లోపల ఎన్ని ఉన్నాయి చూడండి చనిపోయినవి. తీసి ఏరేది ఇక్కడ దాన్ని బూట్ చేస్తామమ్మా, ఏడంటే అడేమో వేస్తే అది ఏంటంటే వాటిలో ఏదైనా జబ్బులు ఉంటే ఆ ఎఫెక్ట్ మళ్ళీ అవతల యాపిస్తాయి. అందువల్ల మేము అవన్నీ తీసి అంతా కూడా శుభ్రంగా బూట్ చేపిస్తామమ్మా. ఇలా ప్రతిసారి లాస్ వస్తుందా సార్? ఇది మనం చెప్పలేము, ఒక్కోసారి మనం చెప్పలేము. ఇది ఒక్కోసారి ఏంటంటే నీట్గా ఉంటాయి, పడిపోవు, బాగానే ఉంటాయి. ఉన్నప్పుడు ఏదో 10 రూపాయలు వస్తుంటాయి. ఒక్కోసారి రేట్లు ఉండవు, ఉండే కూడా ఒక్కోసారి అసలు పూర్తిగా ఈ విధంగా జరిగినప్పుడు లాస్ పోతుంటాం. అది ఇది ఈ ఫీల్డ్ కరెక్ట్గా ఇది అని ఎవరు చెప్పలేరు. ఈ ఫీల్డ్లో ఇది నాది కరెక్ట్ అని కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. రకరకాలుగా ఉంటుంది, మార్కెట్ రేట్ కావచ్చు, ఆడుండే సీడు ఎగుదుగుదలను బట్టి కానీ కౌంట్ను బట్టి కానీ ఇవన్నీ కూడా మనం పక్కన ఎవరు దీన్ని తేల్చి తినే రోజు ఇది తిన్నామో ఇది లాసిపోయిందో అనుకోవాల్సి ఉంది. ఇది తిన్నాము కానీ ఇది లాసిపోయామని కానీ ఏ రోజైనా ఫైనల్లో చెప్పాల్సి ఉంది. కానీ ముందుగానే ఇది మేము సంపాదించామని ఎవరు చెప్పలేరు ఈ ఫీల్డ్. కాకపోతే అలవాటు పడ్డోళ్ళు ఆ ఫీల్డ్ మీద పోతూ ఉంటారు. ఒకసారి 10 రూపాయలు వస్తే ఒకసారి పోతుంటాయి. అన్నిటికీ లాభ నష్టాలకి రెడీగా ఉండాలా. అది ఏ బిజినెస్ అయినా అంతే సార్, లాభ నష్టాలకి రెడీగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. వేరు ఇది ఏ టైంలో ఏం జరుగుద్దో, కరెంటు బాధ్యత, జనరేటర్ ఉండదు, ఒక్కొక్కరు దాటికి ఆక్సిజన్ అందదు, అందకపోయేపటికి ఇమీడియట్ గా లేచి ఆ నైట్ మొత్తం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కరెంట్ ఉండాలి సార్ కంపల్సరీ నైట్ లో మటుకు ఉండాలి. లేకపోతే జనరేటర్ అయినా ఉండాలి. ఏది అది కూడా ఆ టైంలో పేలింది అనుకోండి, ఇక కష్టమే, ముక్కును ఊపిరి ఆడవాటికి. మనం సముద్రంలో ఇట్లా రొయ్యలు కానీ చేపలు పడతాం కదా, వాటికి అవసరం లేదు కదా ఇక్కడ ఎందుకు? వాటికి ఏంటంటే ఎక్కువ అల్లు తొనుకులు వస్తుంటే అదే వాటికి సరిపోద్ది, వీటికి అటు సాలదు. ఎందుకంటే అది పల్చగా ఉంటుంది, ఇటు కావాలంటే ఇటు బాద్ది. దీంట్లో కలిసి చిక్కగా ఉంటాయి, ఆక్సిజన్ సాలదు. మనందరం కలిసి ఏదో ఒక సినిమాల్లో ఎక్కువ జనాలు ఉంటే ఎంత ఇది ఉంటుందో బయట ఎంత ఉంటుందో అట్లే కలిసి అది జాలినప్పుడు ఇబ్బందులుగానే ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒకే పాలు తేలి చనిపోయే అవకాశం కూడా ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ ఇది? అమ్మా ఇది మొత్తం 5 ఎకరాలు. ఈ ఖాళీలు కాకుండా 5 ఎకరాలు ఈ చెరువులు ఉంటాయి. ఈ చెరువులు అన్నీ కూడా ఒక్కసారి కాకుండా సీజన్లుగా కూడా వేస్తాము. 1 by 1 అట్లా వేస్తూ ఉంటాము. అది మనకి ఒకదాన్ని ఒక గ్యాప్, నెల గ్యాప్ అట్లా పెట్టి ఒక్కొక్క చెరువుకి వేస్తుంటాము. వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి బాగాలేదు అనుకుంటే కొన్ని ఆపేసుకుంటుంటాము. అట్లా జరుగుతూ ఉండేది. ఇప్పుడైతే ఒక రౌండ్ అయిపోయింది కదా సార్, మళ్ళీ పడుతున్నారా సార్? అమ్మది ఒకసారిగా రావు. ఫస్ట్ రౌండ్ కష ఎక్కువ ఉంటాయి కాబట్టి చనిపోయినవి తీసేసి మళ్ళీ బతుకునే పడేస్తున్నారు లోపల. లేదమ్మా, చనిపోయినవి పక్కన పెట్టేసి ఆ బతికుండేవి మనకి ఆ కంపెనీ వాళ్ళు వస్తారు కదా, ఆ కంపెనీ వాళ్ళు చూసి వాటిల్లో మనం ఏదన్నా మోసం చేస్తున్నామని చెప్పేసి ఏదన్నా చనిపోయినాయి డెడ్లు ఏదన్నా ఉంటే అవన్నీ శుభ్రంగా మనోళ్ళు తీగిపోయినా మళ్ళీ వాళ్ళు ఏరుతారు. ఏరి శుభ్రంగా నీట్ గా తీసుకొని వాళ్ళు అప్పుడు లెక్కేసుకొని అయ్యా మీది ఈ సైజు వచ్చిందని అందరం కలిసి మాట్లాడుకొని దాని ప్రకారం రేట్ ఫిక్స్ చేసుకుంటాం. అదే మేడం. చాలా అంటే చాలా కష్టమే, బట్ మంచిగా ఉంది సార్ ఇక్కడ క్లైమేట్ గానీ, ఇక్కడ మొత్తం చెట్లు చాలా బాగుంది సార్. బాగానే ఉంటది. మా చేతిగాళ్ళకి కూడా మంచి చెడ్డ మేము కూడా దగ్గరలో ఉండి వాళ్ళకి మంచి చెడ్డ అండగా ఉండి వాళ్ళకి కూడా కష మేము ఏంటంటే అమ్మిడి ఉన్నాం, మీకేం ఇబ్బంది లేదని, భయం లేదని చెప్పుకుంటే మేము కూడా వస్తుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మి వాళ్ళని నమ్మి మేము అంతా పని చేసుకోవటం జరిగిపోతాం.
చాలా బాగుంది సార్, నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వెదర్ కూడా. సరే మేడం, బాగానే ఉంది. కానీ ఈ టైంలో బాగానే ఉంటది. అలా వర్షాలు ఎప్పుడు కలిసి ఇబ్బందిగా ఉంటది, కాసి బురదగాను రాను పాను అప్పుడు ఇబ్బంది, తర్వాత అప్పుడు బాగానే ఉంటుంది. థ్యాంక్స్ సార్. మాకు అంటే మేము అడగగానే మాకు మీరు ఎంత బిజీగా ఉన్నా ఓకేనమ్మా ఇస్తాను, అందుకు థ్యాంక్ యూ సార్. మీరు చేసే సేవలో మీరు 10 మంది ప్రజల కోసం చేసే శాఖరికి మేము ఎందుకు దీంట్లో ఇబ్బంది పడతామమ్మా? మీకు సహకరించాలి కదా. మేము సహకరించకపోతే ఇదంతా పబ్లిక్ మీకు ఎట్లా పోద్ది, ఎట్లా తెలుసుకుంటారు? అందువల్ల మేము అట్లని మీరు ఎందుకు అనుకుంటారు? మేము చేయాల్సిన పని మీరు చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు. ఇది దాన్ని ఎవరు దాన్ని తప్పు పట్టరు కదా. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కదండి, రొయ్యలు సాగు చేసే విధానం ఎంత కష్టమో. సో మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. మామూలుగా మనం రొయ్యలు ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి అనుకుంటాం. సో ఇలా సాగు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాటిని ఎందుకు అంత రేట్లు అమ్ముతున్నారో సార్ వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.